కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి బండిరెడ్డి రామకృష్ణ ప్రచారంలో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలోని సనత్ నగర్, మురళీనగర్, కానూరు, తాడిగడప, పోరంకి, గంగూరు, గోసాల, వణుకూరు, పెనమలూరులో రోడ్ షో నిర్వహించారు. ప్రజల్లో జనసేన పార్టీకి మంచి స్పందన ఉందని, మార్పు రావాలంటే పవన్ రావాలని, తనను గెలిపిస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, డ్రైన్లు పటిష్టపరిచి మంచినీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి కొనకళ్ళ నారాయణ పట్టించుకోలేదని, వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి స్థానికుడు కాదని, ఇక్కడ సమస్యలు అర్థం చేసుకునేసరికి 5 సంవత్సరాలు సరిపోతుందని రామకృష్ణ విమర్శించారు. ఇక పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అవినీతిలో కూరుకుపోయారని, ఇసుక మాఫియా, కాల్మనీ రాకెట్లలో పీకల్లోతు మునిగారని, ఇటువంటి నాయకులతో మనకు అభివృద్ధి అసాధ్యమని ఆయన ఘాటుగా విమర్శించారు. అందరూ జనసేన పార్టీ గ్లాస్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయన జనసేన పార్టీని బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి లంక కరుణాకర్ దాస్ కు ఏనుగు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు బండిరెడ్డి రామకృష్ణ. పెనమలూరు మండలంలో రోడ్ షో చేస్తూ ఉన్నాము. అయితే ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మహిళలు, పెద్దలు, యువకులు అందరూ మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇటువంటి నాయకుడిని ఎన్నుకోవడం వల్ల మనకి ఎటువంటి లాభం ఉండదు. నీతి నిజాయితీ ఉన్నటువంటి జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీకి ఓటేసి అంటే రాబోయే రోజుల్లో మార్పు తీసుకొద్దాం. ఇలాంటి సెక్స్ ర్యాకెట్లకి అలాగే కాల్మనీకి ఎటువంటి చోటు లేదు మన పెనమలూరు నియోజకవర్గంలో. అలాగే మన మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇటువంటి రౌడీజం అంటే కడిగి పారేయాలి. అయితే మార్పుకి ఇది ఒక బలమైన కారణం. ఇన్ని తప్పులు చేసినటువంటి నాయకులు మళ్ళీ ఎన్నుకోవద్దు. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, అలాగే ఇక్కడ నిరుద్యోగ సమస్య అత్యధికంగా ఉంది. అయితే ఈ సమస్యలన్నీ తీర్చడానికి మా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. వచ్చిన వెంటనే అంటే మనకి మచిలీపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో మనకి అనేకమైన రిసోర్సెస్ ఉన్నాయి, అనేక వనరులు ఉన్నాయి. మనకి సముద్ర తీర ప్రాంతం దాదాపు 100 కిలోమీటర్లు ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు. అలాగే మనకి కంకిపాడు, పెనమలూరు ఈ ఏరియాలో ఐటీ పార్క్స్ తీసుకురావచ్చు. ఇంత అభివృద్ధి చేయడానికి రూమ్ ఉన్నటువంటి నియోజకవర్గం మంది. అయితే అభివృద్ధికి పెద్దపీట వేసి అలాగే యువతకి పెద్దపీట వేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ డెవలప్ చేస్తాం. అలాగే ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మన యువతకి ఉపాధి కల్పిస్తాం. ఇవన్నీ 2 సంవత్సరాల్లోనే చేస్తాం. గాజు గ్లాస్కి ఓటేసి అలాగే స్థానికంగా బీఎస్పీ అభ్యర్థి గారు కరుణాకర్ దాస్ గారిని పోటీ చేస్తున్నారు. వారికి ఏనుగు గుర్తుపై ఓటేసి జనసేనకి గాజు గ్లాస్ పైన ఓటేసి పవన్ కళ్యాణ్ గారికి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.